భర్తను ఎట్ట కొడతాడు ఎస్ఐ వాడు అసలు ఉండకూడదు అసలు డిస్మిస్ చేసేయాలి అన్నాడు కొడుకుని. నా భర్తను ఎందుకు కొడతాడు ఏం కారణం చేశాడు? ఆ కారణం నాకు చూపించాలి. చూపించిన దాకా ఇక్కడ నేను లేను. అసలు కనీసం పుట్టింటికి కూడా రాకూడదు సార్. నా బిడ్డ వాళ్ళు పుట్టే వాళ్ళమ్మ బిడ్డగాళ్ళమ్మ ఎత్తుకోనే ఉంటారు సార్. అప్పుడు చేస్తూనే ఉంటుంది. మేము మా ఇళ్ళకి రాకుండా ఎల్ల కాలం బయటే ఉండాలా. పేరు వేమయ్య సార్. మేము చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాడు మా ఆయన. అక్కడే ఆ అమ్మాయికి మా ఆయనకి రిలేషన్షిప్ లోపల గొడవల వల్ల ఇక్కడ కేసు వచ్చి ఆ అమ్మాయికి వచ్చి అంతా ఇది డిశ్చార్జ్ అయిపోయింది సార్. అయిపోయినాక సంవత్సరం పాటు నేను చిన్న బిడ్డ 2 నెలలు బిడ్డని బయట తీసుకొచ్చేసి 2 సంవత్సరాలు బయట ఉన్నాను సార్. ఇప్పుడు నా హెల్త్ బాగానే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ సార్. నేను మా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి అక్కడే ఉన్నాను. అప్పటి నుంచి వాళ్ళు ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నా నోట్లోంచి మాట్లాడుతూ మేము సైలెంట్గా ఉన్నాను సార్. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి బ్యాంక్కి కాడికి పోయేసి సిఏ సార్ ఫోన్ చేసి పిలిచి ఏం కంప్లైంట్ లేకుండా మా ఆయన్ని ఎట్టగొడతారు. ఆ రోజు ఒప్పుకొని అన్నీ జరిగింది కదా. వాళ్ళిద్దరూ బాగా లేకపోతే మేమేం చేసాము? దానికి మాకు న్యాయం జరగాలి సార్. ఇప్పుడు సిఐ మా ఆయన ఎందుకు కొట్టాడు? ఏం కారణం? ఎస్ఐ ఎందుకు కొట్టాడు? అది నాకు కారణం కావాలి, నాకు చెప్పాలి. పాలకొండ సముద్రం మా ఆయన సిద్ధవారు. ఆ అమ్మాయికి వల్ల వాళ్ళు గొడవ చేసి మేము సంవత్సరం దాకా 2 సంవత్సరాలు చిన్న పెట్టని ఎత్తుకొని నేను బయట వచ్చి 2 సంవత్సరాలు బయట ఉన్నాను సార్. ఈరోజు నా హెల్త్ బాగాలేక నేను మా నాన్నమ్మ ఇంటికి పోతే 10 రోజులు ఉండేదానికి పోతే వాళ్ళు ఎట్లంటే అట్లా మాట్లాడి ఎట్లనే అట్లా తిట్టి ఇప్పుడు నేను మా ఆయన ఏరే దగ్గర పోతుంటే ఫోన్ చేసి రమ్మని చెప్పి నా భర్తను ఎట్లా కొడతాడు ఎస్ఐ వాడు అసలు ఉండకూడదు అసలు డిస్మిస్ చేసేయాలి అన్నాడు కొడుకుని. నా భర్తను ఎందుకు కొడతాడు ఏం కారణం చేశాడు? ఆ కారణం నాకు చూపించాలి. చూపించిన దాకా ఇక్కడ నేను లేను. నాకు న్యాయం జరగాలి. ఈ భర్త పేరేదమ్మా? వేమయ్య, జడ వేమయ్య. 2 సంవత్సరాలు నేను బయట ఉన్నా. 2 సంవత్సరాలు 4500 కట్టాల్సిన అవసరం నాకేంటి? 2 సంవత్సరాలు కట్టాల్సింది ఏం తప్పుంది నా భర్తలో? ఇప్పుడు ఫోన్ చేసి నువ్వు రమ్మను ఎస్ఐ కాడు కూడా ఒప్పుకున్నావు అయిపోయింది కదా. ఇప్పుడు ఎందుకు నా భర్త మీద మీకు అంత కక్ష? ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు మా ఇల్లుండి. ఈ అమ్మాయికి 2-3 బిడ్డలు చిన్న బిడ్డలు పాడుకు కట్టుకోలేక సోమత లేక ఉండూరుకు వచ్చేసాం. సత్రం అక్కడే ఉన్నారు. మేము కూడా బయట వచ్చినాం సార్. అయినా నా బిడ్డ బాగా చూడలేక తీసుకుపోయి 4 రోజులు అయితే మళ్ళీ వచ్చి కేసు పెట్టి ఇప్పుడు కొట్టించారు. అప్పటికి నేను వస్తాను అడిగినా నా బిడ్డకి చేసింది ఏం తప్పు అని అడిగా సార్. అడిగినా కూడా చెప్పలేదు. ఎవరు కొట్టించింది? ఎవరా సార్? ఎస్ఐ సార్ దొరకపోయాడు పైకి. వీళ్ళు చెప్తే ఆ సార్ కొట్టించారు. ఇక్కడ మా అల్లుడు ఇప్పుడు చచ్చిపోతాను అంటున్నాడు సార్. ఈ 3 బిడ్డలు 4 బిడ్డలు ఈ బిడ్డలు మేము ఏం చేసాం? మాకు న్యాయం కావాలి సార్. ఎవరి మీద? మా సత్రం సార్. ఊరు పేరు అంతా చెప్పమ్మా. అమ్మాయికి 2 సంవత్సరాల కిందట మా ఓడి తీసుకొచ్చి కొట్టి మధ్యస్థం చేసి ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో కూడా ఒప్పుకున్నారు. అమ్మాయి నేను రమ్మంటే వచ్చాడని అన్నీ చేసుకొని మా పెద్దలు ఏమంటే కొద్ది రోజుల్లో ముఖం తెప్పించున్నామన్నారు. ఉండిన తర్వాత ఇప్పుడు తీసుకొచ్చి మామూలుగా 10 రోజులు ఎంత బాగాలేదని పోయేప్పటికి కొట్టారు సార్. నా పాల్గొన సత్రము మా బామర్తితో మా దాయాదులనే ఒక అమ్మాయి ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోనింది. అది మా అందరికీ తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. మేము చెప్తూనే ఉన్నాము వాళ్ళకి ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని. అమ్మాయికి చెప్పుకున్నాము, ఆడికి చెప్పుకున్నాము. కానీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ. కానీ ఒకప్పుడు ఒక నైటు
వాడు లోడ్ ఎత్తుకొని బయట పోతా ఉంటే లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఆ అబ్బాయి లోడ్ ఎత్తుకొని బయట పోతా ఉంటే ఫోన్ చేసి మరి ఆ అమ్మాయి ఇంటికి రప్పించుకొని దాని తర్వాత ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేసి దాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయి మీదకి వెళ్ళి వాళ్ళ బావ కొట్టడానికి వెళ్తే ఈ అమ్మాయి ప్రాణహాని ఉందని కేసు పెడితే ఆ కేసుని కాదని చెప్పి పక్కన పెట్టి ఈ వాడి మీద తప్పుడు కేసుగా పెట్టి ఈడు ఆ ఇంట్లోకి వెళ్ళాడు అని చెప్పి ఆ అమ్మాయిని రేప్ చేయడానికి వెళ్ళాడు అని చెప్పి అది చూపించి ఆ అబ్బాయిని కొట్టాడు. ఆ రోజు కొట్టి బహిష్కరణ కూడా చేశారు. 1.5 సంవత్సరం వాళ్ళు బయటే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏదో వాళ్ళ పరిస్థితి బాగలేక ఇంటికి వస్తే ఆమె వాళ్ళందరూ తట్టుకోలేక చూసి రాజకీయ వాళ్ళందరినీ ఎగతోలి వాడిని మళ్ళీ తప్పుడు కేసు పెట్టి మళ్ళీ లోపల పెట్టించి ఈరోజు కొట్టించారు. వాడు చచ్చిపోవాలి, తప్పు ఉంది వాళ్ళలో. ఆ అమ్మాయి నేను పిలిస్తేనే వచ్చాడని చెప్పి ఆ అమ్మాయి 1.5 సంవత్సరం క్రితం ముందే సిఐ గారి ముందు ఎస్ఐ గారి ముందు అందరి ముందు ఒప్పుకున్నది. దాని తర్వాత వీళ్ళకి డిస్టర్బెన్స్ ఉందని చెప్పి ఆ అబ్బాయిని ఎందుకు బయట పంపాలా? మీ కాపురం చక్కబట్టుకోవాలంటే మీరు చక్కరంగా ఉండండి. ఒకనే నువ్వు వెలివేసేది ఊరు మొత్తం వెలివేయకూడదు అని చెప్పి వీళ్ళందరినీ కూడా తిడతా ఉన్నాయి. సరే, వీళ్ళు కావాలనే ఈడకొచ్చి వాళ్ళ రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని వాళ్ళ వెనకాల కానిస్టేబుల్ ఒక అతను ఉన్నాడు, ఆయన మైండ్ సెట్ని పెట్టుకొని మొత్తం ఈ విధంగా మా కుటుంబం మీద ప్రతిసారి దౌర్జన్యమే. ఈ దౌర్జన్యానికే మేము మీదెక్కాం సార్. ఈ న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం సార్.